ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, మే 5 సోమవారం. నేటి మన ధ్యాన లేఖనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 9వ వచనం. కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి అన్నది, మరియు ఎదురించువారు అనేకులున్నారు కనుక పెంతెకొస్తు వరకు ఎఫెసులో నిలిచి ఉండను. వ్యాఖ్యాన అంశం: సువార్త కొరకు తెరవబడిన ద్వారం. వ్యాఖ్యాన అంశం: సువార్త కొరకు తెరవబడిన ద్వారం. వ్యాఖ్యానం: మీ బైబిల్ క్రింది భాగాన చూస్తే దీని మూల భాషార్థం కానవస్తుంది. గొప్ప ద్వారం నాకు తెరవబడి ఉన్నది అని పౌలు అంటున్నాడు. క్రీస్తు చనిపోయి లేచింది మొదలుకొని సువార్త చెప్పటానికి లోకంలో ద్వారాలను తెరిచిపెట్టాడు. సమయం రాగా తాను తెరచిన ద్వారాలను తానే మూసివేయువాడై ఉన్నాడు. ఆయన తెరచిన దానిని మానవుడు వేయలేడు. ఆయన వేసిన దానిని మానవుడు తెరవలేడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం చూడండి. తాళపు చెవి చేతిలో పట్టుకొనిన క్రీస్తుని బట్టి సంతోషిద్దాం. నేడే ఆయనకు లొంగి మీ జీవితం మట్టుకు మీ స్వంత తాళాలు ఆయన చేతుల్లోనే ఉండనివ్వండి. నేడు సువార్త ద్వారాలు తెరవబడి ఉన్నాయి. అన్యులు ఇప్పుడు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తూ ఉన్నారు. అయితే త్వరలో ఇంటి యజమానుడు లేచి తలుపు మూయినై ఉన్నాడు. జాగ్రత్త పడండి. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం 27-28 వచనాలను, లూకా సువార్త 13వ అధ్యాయం 25వ వచనంతో సరిపోల్చండి. కాబట్టి చేయవలసిన సమయం ఉండగానే చేయండి. తెరచిన ద్వారాలు మూసివేయబడిన తరువాత యోహాను సువార్త 9వ అధ్యాయం 4వ వచనం ప్రకారం పని చేయలేని రాత్రి వస్తుంది. జాగు చేయక లేచి నేడే క్రీస్తు కొరకు పోరాడండి. వివేకులందరూ తెలివి కలిగి పని జరుపుకొందురు. బుద్ధిహీనుడు మూర్ఖతను వెల్లడిపరచును. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 16వ వచనం చూడండి. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.